స్మార్ట్ సిటీగా మన రాష్ట్రంలో 4 నగరాలని స్మార్ట్ సిటీలుగా చేసినారు. మీరు ఇక్కడ అర్బన్ మినిస్టర్గా ఉన్నారు స్టేట్ లెవెల్లో, గౌరవ వెంకయ్యనాయుడు గారు సెంట్రల్ లెవెల్లో అర్బన్ మినిస్టర్గా ఉన్నారు. మీరు కనుక స్మార్ట్ సిటీగా నెల్లూరుని ప్రకటింప చేసుకుని ఉంటే స్మార్ట్ సిటీ నిధులతోనే మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకుని ఉండొచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు మంత్రి అయిన వెంటనే అదే సంవత్సరం మీకున్నటువంటి మెడికల్ కాలేజీకి రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజీకి లేని విధంగా 250 సీట్స్కి మీరు ఎక్స్టెండ్ చేసుకున్నారు మీ నారాయణ మెడికల్ కాలేజీని. ఒక్కొక్క సీటు ఖరీదు సి కేటగిరీలో ₹1,00,00,000 పైనే తీసుకుంటున్నారు. సో అక్కడ చూపించినటువంటి చొరవ స్మార్ట్ సిటీని తీసుకురావడంలో ఈ కన్న భూమి కోసం అంటుంటారు కదా మీరు, దీనికోసం మీరు ప్రయత్నించుంటే మనము కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మనం చక్కగా అభివృద్ధి చేసుకుని ఉండేవాళ్ళం. కానీ మీరు కనీసం కూడా ప్రయత్నం చేయలేదు. అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంకి వచ్చేటప్పటికి దోమలు లేని నెల్లూరుని నేను సృష్టిస్తాను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియోని నేను మీకు ప్రజెంట్ చేస్తాను. దోమలు లేని నగరం కావడానికి కారణం ఒక్కటే చేయాలంటే అండర్గ్రౌండ్ చేయాలి. అంతేగాని కాలంలో మందు బట్టి అప్పుడప్పుడు కాలం తీసుకోవాలి. ఏదైతే లీకేజ్లో ఆ లీకేజ్ ఉన్నప్పుడు లీకేజ్ అరికట్టి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీ సేవ్ చేశారు. ఎవరికి ప్రాక్టికల్ నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను. కొందరు వచ్చి ఏం చెప్తున్నారంటే వైసీపీ నాయకులు అంతా మేము డెవలప్ చేశాం, బహుశా కళ్ళ డెవలప్ చేసినట్టున్నారు. వాడు కలగ డెవలప్మెంటే నా నిదానం. 5,200 కోట్లు ఇచ్చి నెల్లూరు డెవలప్ చేశారు. ఈ వీడియో సంబంధించి ఆయన అమెరికా, చైనా, రష్యా అంతా తిరిగాను, దోమలు కనపడలేదు అని అంటారు. ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. మీరు అక్కడికి పోయి ఏసీ హోటల్స్లో ఉండి ఉంటారు. సో దోమల్ని మనం కంట్రోల్ చేయాలా అంటే ఆయన చెప్పిన పదము శానిటైజేషన్ పనికిరాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే చాలంటాడు. 13 డివిజన్స్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, దోమలు లేకుండా ఉండవు. మనము పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచుకొని శానిటైజేషన్ చక్కగా చేసుకోవడానికి ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలి. దోమలు లేని నెల్లూరుని సృష్టిస్తానంటున్నాడు. ఎంత అబద్ధపు మాటలు అంటే, దోమల్ని కంట్రోల్ చేస్తానని చెప్పొచ్చే కానీ